మిరాయ్ అన్నది డూ ఆర్ డే అనుకున్నారా? ఆప్షనే లేదు సార్, డూ ఆర్ డే. ఇది సిచ్యువేషన్ లిటరలీ అది ఫైనల్ డే ఆఫ్ షూటింగ్ అనిపించేసింది. ఇంకా ఫినిష్ అయిపోయిందా అంటే ఒక సెన్స్ ఆఫ్ భయం వచ్చింది, అయిపోయిందా సార్ ఏమైనా తీయాలా. మిరాయ్ సార్ ఫైనల్ డే ఆఫ్ షూటింగ్ అనిపించింది నాకు, ఇంకేమైనా చేయాలా ఈ సినిమాగా, ఇంకా ఉందా, ఇంకేదో తీయాలేమో, అది ఉంది సార్. అదంతా దిస్ ఇస్ ఆల్ బికాజ్ ఆ డెస్పిరేషన్ ఉంది సార్, ఎలాగైనా ఈసారి కొట్టాలి అనేది ఉంది. బట్ ఇప్పుడు ఐఎమ్ రిలీవ్డ్. ఇట్స్ నాట్ లైక్ వెరీ హ్యాపీ ఎగిరేస్తున్నా, అదేం లేదు సార్, హ్యాపీ వి డెలివర్డ్. సక్సెస్ మీట్లో కూడా చాలా ప్రశాంతంగా మాట్లాడారు, కొట్టా అని అన్నంత ఇదే లేదు. హ్యాపీ సార్. అంత ముందు కూడా ఎక్కడ కనిపించలేదు, మీరు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. లేదు సార్, ఈసారి నిజంగానే నాకు అన్ని ఫోర్సెస్ హెల్ప్ చేసాయి సార్. స్టార్టింగ్ విత్ తేజు, నెక్స్ట్ విశ్వ గారు, అలా ఒక్కొక్క ఫోర్స్ హెల్ప్ చేసుకుంటూ చేశారు. సో ఐ కెనాట్ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ గెటింగ్ క్రెడిట్ ఫర్ ఇట్. అంటే కష్టం మీది ఎక్కువ ఉంది కదా, ఒకవైపు కెమెరామెన్గా చూసుకోవాలి, ఒకవైపు డైరెక్టర్. ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే ఖచ్చితంగా మోసేసేది మిమ్మల్ని. తేజు హనుమాన్ తర్వాత ఎంతటి ఆపర్చునిటీ ఇస్తే ఎందుకు సరిగా హ్యాండిల్ చేయలేదు అనేది మిమ్మల్ని అంటారు. లేదు సార్, ఇంకా అవ్వదు. ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఆ పేపర్ అక్కడ కొంచెం జాగ్రత్తగానే ఉంటాం సార్. కమర్షియల్ సినిమా సప్లై చేసేటప్పుడు ఆ టెంప్లెట్స్ ఆ స్పేస్లోనే ఉంటున్నాం సార్. రెండు బాధ్యతలు ఎందుకు మోయాల్సి వచ్చిందండి కెమెరామెన్గా? అంటే ఒక షెడ్యూల్ ఒక కెమెరామెన్ తీసుకొచ్చినట్టున్నారు. చేశారు సార్. ఏమవుతుందంటే నా సినిమాకి బడ్జెట్స్ ఒక బడ్జెట్ చెప్పాం విశ్వ గారికి మేము, ఎక్సీడ్ అయిపోతుంది. సో అదేమన్నా ఇంకే లెవెల్కి వెళ్తే తెలియట్లేదు నాకేమో. గొరిల్లా షూటింగ్ తప్ప ఆప్షన్ కనిపించలేదు. ఓకే, అంటే ఫినిష్ చేయడానికి, ఆ స్కేల్ అచీవ్ చేయడానికి. అండ్ నాకు వస్తున్న డిపిఎస్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఉన్నాయి కొందరికి, అంటే ఆ లైట్స్ కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి. దానివల్ల చాలా థింగ్స్ పెరుగుతున్నాయి నాకు. అంటే ఇప్పుడు ఎక్కడో నేపాల్లో ఉందనుకోండి సార్, నేపాల్లో అక్కడెక్కడో యూనిట్ అంతా అనుకోండి, ఇంపాసిబుల్ ఫర్ మీ. అవును, అంత ఆ బడ్జెట్స్ లేవు సరే. ఆల్రెడీ నేను చెప్పిన ఒక ఎక్స్ దాటేసా. ఇంకా ఇట్ ఈస్ దట్ డెసిషన్ దట్ హ్యావ్ టేకెన్, వెళ్ళిపోదామని. తేజు ఆల్సో చేసే ఇంకా ఎందుకు కంఫర్టబుల్ కానీ. అండ్ యాక్చువల్లీ నాకేం పెద్ద షూటింగ్ స్పాట్లో ఆ ప్రెజర్ ఏమి ఉండదు సార్. ఓకే, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను చెప్పేసి ఇది కావాలని ముందు రోజు చెప్పేసుకుంటే నెక్స్ట్ టైం నీట్గా సెట్ చేసి పెట్టేస్తారు. ఐ గో షూట్. కార్తికేయ టూ గురించి విశ్వప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక షాట్ని చీట్ చేశాడు, అప్పుడు నాకు అనిపించింది బాగా హ్యాండిల్ చేయగలడు, నిజంగా మంచి బడ్జెట్ ఇస్తే బాగా హ్యాండిల్ చేయగలడు అని. మీరు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు అది చీట్ చేసిన సీన్ అని. ఈ సినిమా కూడా అలాంటివి ఉన్నాయండి? చాలా ఉన్నాయి సార్. అవునా? ఉంటాయి, ఇప్పుడు చెప్పకూడదు. బట్ అదే సార్ నెసెసిటీ సార్. నేను వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ నుంచి. అవును, షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు ఏదైనా సీన్ తీయాలి, ట్రైన్ వస్తున్నప్పుడు షార్ట్ తీసేయాలి, ట్రైన్ ఆపలేము కానీ సార్. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు ట్రైన్ ఆపగలిగే రోజులకి వచ్చాం. మీకోసం ఒక ట్రైన్ ఆపగలిగే రోజులకి వచ్చాం. సో దట్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ బాగా ఉపయోగపడింది. అది ఏదైతే ఉందో అది ఇప్పటికే ఉంది సార్. అది నెసెసిటీ వచ్చి ఛాలెంజ్ ఇది ఇంతలో చేయాలి అంటే ఇంకా చేయడమే సార్. విల్ ఫైండ్ ఎ వే. సో కార్తికేయ 2లో అలాంటివి జరిగినాయి సార్ చాలా. ఫ్రోజన్ లేక్ అంటే మనకు అంత స్పేస్ లేదు తీయడానికి, అందుకని క్వారీలో పెయింట్ వేసుకొని చేసాం. కెమెరామెన్గా మీ బెస్ట్ వర్క్ ఏంటని చెప్తారు? ఈ సినిమా కూడా మిరాయ్ కాకుండా కెమెరామెన్గా మీ బెస్ట్ వర్క్ సాటిస్ఫాక్షన్? ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రాబ్లమాటిక్ థింగ్ సార్. కెమెరా పరంగా ఓన్లీ సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అది ఆల్వేస్ కథకు కాంట్రిబ్యూట్ చేసామా, ఎక్కడన్నా లేయర్ దాటి వెళ్ళిపోయామా, డౌట్లు వస్తుంటాయి సార్. ఎక్కడన్నా నాకు వెరీ గుడ్ షాట్ చూస్తే డౌట్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్ షాట్ ఇస్ సమ్టైమ్స్ వెరీ డేంజరస్ సార్. అవునా? అంటే బడి తీసుకొచ్చామా అని అనిపిస్తుంది. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద సీన్. ఆ సీన్లో యాక్టర్ ఏం పర్ఫామ్ చేస్తున్నాడు, అతను ఏమనుకుంటున్నాడు, దాన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేస్తున్నామా, దాటి వెళ్ళిపోయామనంటే కొంచెం అది ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ సార్. కొన్నిసార్లు ఏంటంటే సీనో ఏదో బ్యాడ్ ఉండడం వల్ల కొంచెం రైజ్ చేస్తుంటాం సార్ లెవెల్. యూజువలీ సాంగ్స్లో చేస్తాం. ఓకే, సాంగ్ వచ్చినప్పుడు కొంచెం ఓకే స్కేల్ అందంగా కనిపించేలాగా. అది కొన్నిసార్లు ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేసినప్పుడు భయం వేస్తూ ఉంటుంది సార్. సో నాకు అది ఇట్ ఈస్ స్టిల్ ఎ క్వశ్చన్.
వాట్ ఈస్ మై బెస్ట్ వర్క్ అంటే తెలియదు సార్. బట్ సెట్ పీసెస్ లాగా ఇది ఈ సీన్ బాగా చేసాం, మనం కాంట్రిబ్యూట్ చేసాం అని ఒక హ్యాపీనెస్తో వెళ్తాం. అలాంటివి ఉంటాయి సార్. ఓవరాల్గా ఒక కన్సిస్టెంట్గా చేసామా అనే దగ్గర ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ క్వశ్చన్ ఫర్ మీ సార్. మిరాయికి వర్క్ చేస్తున్నప్పుడు మీలో ఒక కెమెరామెన్, ఒక డైరెక్టర్ ఉండడం వల్ల కెమెరామెన్ ఇది కావాలంటాడు, ఏదో సంథింగ్, ఏదో మీ మార్క్ చూపించడానికి ఏదో జరగాల్సి వస్తుంది అక్కడ, ఏదో కావాలనిపిస్తుంది, ఏదో ఒక షార్ట్ కానీ ఒక మేకింగ్ పరంగా మీ మార్క్ చూపించడానికి. కానీ మీలో ఒక డైరెక్టర్ ఉంటాడు, మీ ఇద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉండేదా? చాలా తక్కువ సార్. అవునా? ఆర్గ్యుమెంట్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నేను కొన్నిసార్లు ఐఎమ్ డ్రాన్ టువర్డ్స్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ సార్. ఓకే. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు అనిపించేస్తుంది ఇంకా నెక్స్ట్ 2 షాట్లు పిచ్చి షాట్లు చేయకూడదు, వీళ్ళు నీట్గా పర్ఫామ్ చేస్తున్నారు, వెళ్ళి క్లోజ్ పెట్టి నీట్గా దాంతో కన్వే చేస్తాం, ఏదో చేద్దాం అనిపిస్తుంది. ఇంకోసారి కొన్నిసార్లు అనిపిస్తుంది ఏదో నెసెసిటీ ఉంది, ఓకే, ఈ సీన్కి ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది అన్నప్పుడు చిన్న ఏదైనా చేద్దామనే ఇది వస్తుంది. జస్ట్ సీనే సార్, పేపర్ 2 సార్లు చదివితే అది చెప్పేస్తుంది సార్. అంతేనా? ఏం కావాలి, ఏం వద్దు కావాలి దీనికి అంటే యాడ్ చేస్తాం సార్, లేదు అంటే లేదు సార్.